ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా నేను చూసిన ఓ 2 డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ సీరీస్‌లని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇవి చూస్తున్నంత సేపు మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్‌లో ఉంటారు. వీటిలో ఉండే ట్విస్ట్‌లకి మీకు మైండ్ పోద్ది ఇలాంటివేమీ చెప్పను గానీ, చూసినంత సేపు బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్‌గా సాగిపోతాయి. ముందుగా 'జనావర్ ద బీస్ట్ వితిన్' విషయానికొస్తే, భువన్ అరోరా లీడ్‌గా సచేంద్ర వైట్స్ డైరెక్షన్‌లో వచ్చిన సీరీస్ ఇది. ఇందులో స్టోరీ ఏంటంటే, ఈ కథ చంద్ అనే ఒక చిన్న ఊళ్ళో జరుగుతుంది. అక్కడ ఓ రోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పోలీసులకి కుళ్ళిన స్థితిలో ఉన్న శవం దొరుకుతది. అయితే ఓ కానిస్టేబుల్ నిర్లక్ష్యం వల్ల ఆ బాడీ ఎవరిదో ఐడెంటిఫై చేసే లోపే దాని తల మిస్ అవుతది. దాంతో చనిపోయిన వ్యక్తి ఎవరో ఐడెంటిఫై చేయటం పోలీసులకి పెద్ద సవాల్‌గా మారుతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉండగా పోలీసులకి ఇంకో బాడీ దొరుకుతది. అది కొన్ని రోజుల క్రితం మిస్ అయ్యాడు అనుకున్న ఓ లోకల్ ఎమ్మెల్యే తమ్ముడి బాడీ. ఈ 2 కేసులకి ఏదైనా సంబంధం ఉందేమోనని అటుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. చాన్నాళ్లుగా వీళ్ళ కళ్ళు గప్పి ఆ ఊళ్ళో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడని బయటపడతది. మరి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడు? తన మోటివేషన్ ఏంటి? ఈ కేస్‌ని మన సబ్ ఇన్స్‌పెక్టర్ అయిన హేమంత్ కుమార్ ఎలా సాల్వ్ చేశాడు? హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ ప్రాసెస్‌లో తనకెదురైన సవాళ్లేంటి? తను తెలుసుకున్న నిజాలేంటి? అనేది మీరు సీరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సీరీస్ చాలా డార్క్‌గా, వైలెంట్‌గా కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటది. ఫస్ట్ 2, 3 ఎపిసోడ్‌లు ఆ వరల్డ్‌ని, క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నా, దర్శకుడు ఒక రెస్ట్‌లెస్ అట్మాస్ఫియర్‌తో మనలో ఒక అనీజీనెస్‌నైతే క్రియేట్ చేస్తారు. ఇక ఆ తర్వాత ముందుకెళ్ళే కొద్దీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అండ్ షాకింగ్ రివీల్స్‌తో ఒక మంచి సీరీస్ చూసామనే ఫీల్‌నైతే కలిగిస్తది. ఇందులో మర్డర్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు ఓ రెలెవెంట్ సోషల్ ఇష్యూ మీద డిస్కషన్ గూడా ఉంటది. ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మన దగ్గర మాత్రం ఇంకా ఈ కులపిచ్చి, అంటరానితనం లాంటివి పోలేదు. మా కులం గొప్ప, మా కాకరకాయ గొప్ప అనుకునేవాళ్ళేదో చిన్న చిన్న ఊళ్ళోనే గాదు. పెద్ద పెద్ద చదువులు చదివి ఫారెన్‌లో సెటిల్ అయినోళ్ళు గూడా ఉన్నారు. మరి వాళ్ళేం చదువుకున్నారో మనకు తెలీదు. ఇలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్‌లు మన సమాజానికి ఎంత ప్రమాదకరమో ఈ సీరీస్‌లో చర్చిస్తారు. అయినా ఈ కుల పిచ్చేంటో నాకిప్పటికీ అర్థం గాల. రేపొద్దున అన్నీ బావుండి నేను మార్స్‌లో సెటిల్ అయితే, తర్వాత నాకో కొడుకు పుట్టి, ఆ తర్వాత వాడికి ఇంకో కొడుకు పుట్టి, నేను వాడి దగ్గరికెళ్ళి "రారా మనవడా ఎత్తుకుంటా" అంటే వాడు ఛీ! భూమి మీద నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన గబ్బునాయాలివి, ఇక్కడే పుట్టిన ప్యూర్ బ్రీడ్‌ని నన్నెత్తుకుంటావా? అవతల బా! అంటే ఏమన్నా అర్థం ఉంటదా? ఈ సీరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ అటు ఇటుగా 20 మినిట్స్ ఉంటది. మొత్తం కలిపితే ఒక 140 మినిట్స్. నాకు తెలిసి ఇది సినిమా అనుకుంటా. సీరీస్‌గా మార్చినట్టున్నారు. అంటే డైరెక్ట్ టు స్ట్రీమింగ్ మూవీస్‌కి అంత మంచి పేరు లేదు గదా! సో, అందుకని దీన్ని సీరీస్‌గా మార్చారేమో. ఇది నా గెస్ అంతే. ప్రస్తుతానికి ఈ సీరీస్ జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ 'సెర్చ్ ద నైనా మర్డర్ కేస్'. కొంకనా సేన్ శర్మ లీడ్‌గా రోహన్ సిప్పి డైరెక్షన్‌లో వచ్చిన సీరీస్ ఇది. ఇందులో స్టోరీ ఏంటంటే, క్రైమ్ బ్రాంచ్‌లో ఏసీపీగా పనిచేస్తున్న సంయుక్త దాస్ కొన్ని పర్సనల్ రీజన్స్‌తో అహ్మదాబాద్‌లో సైబర్ క్రైమ్ యూనిట్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలని నిర్ణయించుకుంటది. ఇక క్రైమ్ బ్రాంచ్‌లో ఇదే లాస్ట్ డే రేపొద్దున్నే అహ్మదాబాద్ వెళ్ళిపోవటమే అనుకుంటూ ఉండగా పై అధికారులు తనకో కేసు అప్పగిస్తారు. అది నైనా అనే టీనేజ్ అమ్మాయి మర్డర్ కేసు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులో నైనాని ఫిజికల్‌గా అబ్యూజ్ చేసి, తర్వాత తనను కారు డిక్కీలో బంధించి, దాన్నో రిజర్వాయర్‌లోకి తోసేసి తనని దారుణంగా మర్డర్ చేస్తారు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న ఆ కారు ఒక పెద్ద పొలిటీషియన్‌కి చెందినదవటంతో ఇదొక హై ప్రొఫైల్ కేస్‌గా మారతది. ఇక ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో సడెన్‌గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌లని మారిస్తే బ్రేకింగ్ న్యూస్, కుట్ర, కుతంత్రం, హంతకుడిని కాపాడే ప్రయత్నం అని మీడియా డిపార్ట్‌మెంట్ ఏకి పారేసే ప్రమాదం ఉంది. దీనికి తోడు ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్‌లో సంయుక్త అనే బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అవ్వటంతో పై అధికారులు ఈ కేస్ కంప్లీట్ చేసాకే ట్రాన్స్‌ఫర్ మీద వెళ్ళాలని ఆర్డర్ వేస్తారు. మరి మన సంయుక్త ఈ కేస్‌ని ఆల్‌మోస్ట్ ఎలా సాల్వ్ చేసింది? తనకి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన ఏసీపీ జే ఈ కేసులో తనకి ఎలా సహాయపడ్డాడు? ఇంతకీ ఈ నైనా ఎవరు? తననెందుకు చంపారు? ఎవరు చంపారు? ఇంతకీ ఈ కేసులో సస్పెక్ట్‌గా ఉన్న పెద్ద పొలిటీషియన్ ఎవరు? అనేది మీరు సీరీస్ చూసి తెలుసుకోవాలి. ఇది యాక్చువల్‌గా 'ద కిల్లింగ్' అనే ఓ డానిష్ సీరీస్‌కి ఇండియన్ అడాప్టేషన్ అన్నమాట. అయితే దీన్ని మనకి తగ్గట్టు మార్చే క్రమంలో చాలా మార్పులు, చేర్పులు జేసి కొన్ని సబ్‌ప్లాట్స్ యాడ్ జేసి కొంచెం ఫార్ములాయిక్‌గా మార్చేశారు. బట్ పెర్ఫార్మన్స్‌లు టెర్రిఫిక్‌గా ఉండటం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా ఇంట్రెస్టింగ్‌గానే ఉండటంతో సీరీస్ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. లాస్ట్ ఎపిసోడ్ వరకు మనం నైనాని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అని గెస్ చేస్తూనే ఉంటాము. కాకపోతే ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే సీరీస్ అయిపోయాక గూడా మనం ఎవరు? ఎందుకు? అని గెస్ చేస్తూనే ఉంటాము. అంటే లాస్ట్‌లో క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ ఇచ్చి మిగతాది సీజన్ 2లో చూడండన్నారు. అసలు ఈ కథని సీజన్ 2 దాకా సాగదీయాల్సిన అవసరమే లేదు. అనవసరమైన సబ్‌ప్లాట్స్, అక్కర్లేని సోషల్ కామెంటరీ తీసేసుంటే మర్డర్ ఇన్వెస్టిగేషన్‌కి చాలానే టైం ఉండేది. కానీ ఇప్పుడు సీక్వెల్స్ అనేవి బాగా ట్రెండ్ అయిపోయినాయి గదా! సినిమా అయినా, సీరీస్ అయినా సగం కథ చెప్పేది, మిగతాది పార్ట్ 2నో, సీజన్ 2నో అనేది. సో, సీజన్ 2 కోసం వెయిట్ చేసే ఓపికుంటే ఈ సీరీస్ ట్రై చేయండి. ప్రస్తుతానికి ఈ సీరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. అది విషయం.